ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అపశకునం అంటే ఏం చేయగలం? థింక్ ఇషిక. కొడుకు ఈ లోకంలో లేడు, కోడలు ఉన్నా లేనట్టే. ఎవరికి ప్రమాదం జరిగితే తన మనసు ఆవేదనకు గురవుతుందో నువ్వే ఆలోచించు. పెద్ద మావయ్య గారు, మై గాడ్, అంటే ఆయన్ని నో 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 చంపేంత దూరం వెళ్ళమని కాదు సిస్టర్. ఈ పండగ జరగటం అపశకునం అని భావించేలా ఆయనకేదో ఒక ప్రమాదం జరగాలి. Yes. Now I got it. పెద్ద మావయ్య గారికి ఏ కాలో చేయో విరిగేలా చేయాలి. ఆలోచించిష్క. మీ ఆడవాళ్ళు తలుచుకుంటే పడేయడం, పడిపోయేలా చేయడం ఒక లెక్క. నేను చూసుకుంటాను బ్రో. ఆ పండగ జరగనివ్వను. గంగేమో వినాయక చవితి పండుగ జరగాల్సిందేనని పట్టుబట్టి విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళింది. కానీ అత్తయ్య గారు ఏమంటారో అని భయంగా ఉంది. నిజమే వదినా, నేను కూడా అమ్మని అడుగుదామని చెప్పాను. కానీ ముందుగా చెప్తే వద్దు అంటారు, తీసుకొచ్చాక కాదు అనలేరని చెప్పేసి వెళ్ళింది. కానీ అమ్మ అంత ఈజీగా ఒప్పుకోదనిపిస్తుంది. పెద్దత్తయ్య ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు ఇషిక? నమ్మకం వదినా. గంగ ఏం చేసినా అత్తయ్య గారు కాదు అనలేరు అనే నమ్మకం. మనం చూస్తూ ఉండగానే గంగ అత్తయ్య గారికి చాలా దగ్గర అయిపోయింది. ఎంతలా అంటే తన కోసం మనలందరినీ, ఐ మీన్ సొంత ఫ్యామిలీని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. గంగకు అంత వాల్యూ ఇస్తున్నారు. అలాంటిది తన చేతుల మీదుగా పండగ జరిపిస్తానంటే ఎందుకు కాదంటారు? మీరు ఇంకేం డౌట్స్ పెట్టుకోకండి. అందరం కలిసి స్వామికి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేయండి. లేదంటే ఈ మాత్రం కూడా తెలీదా అని పెద్దత్తయ్య కోప్పడినా కోప్పడతారు. నిజమే. నేను స్వామిని పెట్టడానికి ఆసనం రెడీ చేస్తాను. మీరిద్దరూ వెళ్ళి గడపకి పసుపు కుంకుమలు రాసి దీపాలు వెలిగించండి. సరే. ఓకే, ఆ రైట్ సైడ్ అంతా ఫ్లవర్స్ తో డెకరేషన్. స్టాప్ స్టాప్ స్టాప్. వాట్స్ గోయింగ్ ఆన్ రే? వై యు ఆర్ ఇద్దరు టర్మరిక్ అండ్ కుంకుమ తీసుకెళ్తున్నారు? ఎనీ స్పెషల్? ఎస్ మదర్-ఇన్-లా. దేర్స్ అ బిగ్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ us. OMG. సర్ప్రైజ్? రండి మావయ్య గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మీ ద్వారా ఇక్కడ జరగాల్సిన కథ చాలా ఉంది. ప్రీతి వదిన, ప్రమిళాక్క, త్వరగా హారతి పళ్ళం తీసుకొనండి. పెద్దోరు చూసారా, స్వామిని ఇంట్లోకి ఆహ్వానించడానికి హారతి కూడా సిద్ధంగా ఉంది. ఇంతకంటే శుభశకునం ఏముంటుంది? దేవుడి ఇంటికి వస్తుంటే అన్ని శుభాలే. బావగారు, మావయ్య
గారు మావయ్య అయ్యో పెదనాన్న అమ్మయ్యా ఏమైంది పెదనాన్న? ఏం కాలేదు. ఏమైంది 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 నాన్న పడిపోబోయారమ్మా. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. పెద్దోరు గణేష కాపాడవయ్యా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ బొమ్మని ఎవరు తీసుకురమ్మన్నారు? బొమ్మ కాదమ్మగారు, గణపయ్య. పండుగ రోజు అందరింటికి గణపయ్య వస్తాడు. మన ఇంటికి కూడా వచ్చేసాడు. బాను, ఈ ఇంట్లో ఆ పండగ జరగదు. అది కాదమ్మగారు. బానుకు తెలియకపోతే మీకెవరికి తెలీదా? ఎందుకు ఆపలేదు? ఇది పండగ కాదు, మన ఇంటికి శాపం అని ఎందుకు చెప్పలేదు? యాక్చువల్లీ పెద్దత్తయ్య గారు, మేమంతా గంగతో ఐ మీన్ భానుతో వద్దని చెప్పాం. కానీ తనే పట్టుబట్టి పండగ జరగాల్సిందే అని వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళింది. మేము కూడా ఇంట్లో పండగ జరిగి చాలా రోజులైంది కదా అని సరే అనుకున్నాం. కానీ మీరన్నది నిజమే అనిపిస్తుంది. ఈ పండగ మన ఇంటికి శాపమేనేమో. లేకపోతే పెద్ద మావయ్య గారు విగ్రహంతో ఇంట్లో అడుగు పెట్టగానే అలా స్లిప్ అయి పడిపోవడం ఏంటి? సమయానికి రుద్రబాబు గారు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఊహిస్తేనే భయం వేస్తుంది.